ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపలో మన జీవితాలు వర్ధిల్లుతున్నాయి. విశ్వాసులుగా ఇది మనం ఇచ్చేటువంటి సాక్ష్యం. కానీ సమాజంలో చాలామంది నా కష్టం వల్ల నేను గొప్పోడినయ్యా, నా శ్రమ వల్ల నేను గొప్పోడినయ్యా, నా టాలెంట్ వల్ల నేను గొప్పోడినయ్యా, అంతే తప్ప నా అభివృద్ధిలో, నా ఎదుగుదలలో దేవుడు ఎందుకుంటాడు? ఆయన అవసరం లేకుండానే నేను గొప్పవాడిని అయిపోయాను, ఆయన అవసరం లేకుండానే నేను నా సామర్థ్యంతో గెలుపొందాను, నా సామర్థ్యంతో ఇన్ని మెట్లు ఎక్కాను, నా సామర్థ్యంతో నేను విజయాలు సాధించాను అని చెప్పుకుంటున్న వాళ్ళు కనబడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో మాట్లాడడం జరిగింది. అదేంటంటే, ఒక తండ్రి తన కుమారుణ్ణి బాగా చదివించుకున్నాడు పేదరికంలో. ఆ కుమారుడు బాగా చదువుకున్నాడు, దేవుని కృప వల్ల మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ఆ పేదరికాన్ని మర్చిపోయారు. వాళ్ళు దేవుడు తమ జీవితంలో జరిగించినటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈ విషయం చెప్పగానే కొందరు, అతడు చదువుకున్నాడు కాబట్టి గొప్పోడయ్యాడు, కష్టపడ్డాడు కాబట్టి గొప్పోడయ్యాడు, కష్టపడకపోతే ఎందుకు గొప్పోడవుతాడు? కాబట్టి ఇక్కడ దేవుని ప్రస్తావన తీసుకురాకండి. కేవలం అది అతని టాలెంటు, అది అతని గొప్పతనం. ఇది కొంతమంది యొక్క వాదన. మనం వాస్తవాలు ఆలోచన చేస్తే, కష్టపడుతున్న ప్రతివాడు గొప్పోడు కావట్లేదు, శ్రమ పడుతున్న ప్రతోడు గొప్పోడు కావట్లేదు, చదివిన ప్రతోడు పాస్ అవ్వట్లేదు, వ్యాపారం మొదలుపెట్టిన ప్రతివానికి లాభాలు రావట్లేదు, ఉద్యోగం మొదలుపెట్టిన ప్రతివాడు ఉన్నత స్థానాలను అధిరోహించట్లేదు, బతకాలనుకున్నవాడు బతకట్లేదు, చావాలనుకున్నవాడు చావట్లేదు, నడవాలనుకున్నవాడు నడవట్లేదు, నిలబడాలనుకున్నవాడు నిలబడట్లేదు. మానవుడు తన ఇష్ట ప్రకారం ఏదో చేద్దామని అనుకున్నప్పటికీ అన్నీ అనుకున్నట్టుగా జరగట్లేదు. ఇది నిజమో కాదో మన అనుభవాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మన అనుభవాలలో నుండి మనం చాలా విషయాలు తెలుసుకోగలం. ఇది నిజమా కాదా అనేది ఇప్పటివరకు నేనైతే చెప్పానో అది మన అనుభవాలతో బేరీజు వేసుకుంటే మనం అనుకున్నవన్నీ అచీవ్ చేయగలిగామా? మనం అనుకున్నవన్నీ మన జీవితంలో జరిగిపోయా? మనం అనుకున్నవన్నీ మనం అనుకున్నట్టుగానే మన జీవితంలో జరిగాయా? జరగల. మరి దేని వలన ఇదంతా జరుగుతుంది అని అంటే, మనిషి తన ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదా, సోమరిపోతులా ఉంటే అన్నీ జరిగిపోతాయా అంటే నో, దాన్ని బైబిల్ ఒప్పుకోదు. నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి, నీ కష్టం నువ్వు పడాలి, నీ శ్రమ నువ్వు పడాలి. కానీ ఫలితం ఇచ్చేది ఎవరు అని అంటే దేవుడు. నేను కష్టం పెడితే ఆయన ఫలితం ఇవ్వడం ఏంటి అని అంటే, ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పొలాలు ఉన్నాయి, రైతులందరూ విత్తనాలు ఒకేలా విత్తుతారా? ఒకేలా విత్తుతారు కదా. రైతులందరూ ఒకేలా కష్టపడతారు, ఒకేలా శ్రమ పడతారు, విత్తనాలు విత్తుతారు. కానీ అందరూ ఒకే విధంగా పంట ఇంటికి తెచ్చుకోగలుగుతున్నారా? తెచ్చుకోవట్లా. అంటే కష్టం అంతా చూడడానికి ఒకేలా ఉంది, కానీ ఫలితం మాత్రం ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. కరువు వచ్చిందనుకోండి, అతివృష్టి వచ్చిందనుకోండి, అనావృష్టి వచ్చిందనుకోండి, విత్తనాలు మొలకెత్తలేదు అనుకోండి, మంచు కురవలేదు అనుకోండి, ఏదైనా జరగవచ్చు. నువ్వు విత్తిన ప్రతి విత్తనము ధాన్యంగా మారిపోతుంది అనడానికి ఎలాంటి ఆధారం నీ దగ్గర లేదు. అందుకే రైతు కూడా విత్తనాన్ని విత్తిన తర్వాత ఆకాశం వైపు చూస్తాడు. ఆకాశం వైపు చూసి, ఆ ఆకాశమందున్న దేవుడు సమస్తాన్ని సమృద్ధిగా మనకు దయచేస్తే తప్ప మనకది దక్కదు. కొందరేమో దేవుడు అంటారు, కొంతమంది ఏమో మనకు రుణం లేదంటారు, కొంతమంది ఏమో మనకి రాసి పెట్టలేదంటారు, కొంతమంది మనల్ని దురదృష్టం వెంటాడుతుందంటారు, కొంతమంది మనల్ని అదృష్టం వరించింది అంటారు. ఇలా రకరకాల డెఫినేషన్స్ ఇస్తారు. కానీ ఓవరాల్గా ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ శక్తి వలననే సమస్తము జరుగుతోంది. ఆ శక్తి యొక్క సహాయం లేకపోతే మానవ మనుగడ అసాధ్యం.
ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో నా కష్టం, నా శ్రమ, నా పెట్టుబడి, నా జ్ఞానం, నా గొప్పతనం అంటున్నాం. కానీ అసలు నువ్వు అనేవాడు రూపుదిద్దుకోవడానికి ఏ కష్టం ఉంది? నువ్వు అనేవాడు నిర్మించబడటానికి ఎవరి కష్టం ఉంది? అసలు ఈ భూమి మీద నీకంటూ ఒక ఉనికి ప్రారంభం కావటానికి దాని వెనక ఎవరున్నారు? ఎప్పటికీ $1,000,000 క్వశ్చన్లా మిగిలిపోయింది. ఈ ప్రకృతిని నడిపిస్తున్నది ఎవరు? ఈ ప్రకృతిని శాసిస్తున్నది ఎవరు? ఈ ప్రకృతి వెనుక ఉన్నదెవరు? సూర్యుడికి ఆ పంక్చువాలిటీ ఏంటి? చంద్రుడికి ఆ పంక్చువాలిటీ ఏంటి? ఋతువులకు ఆ పంక్చువాలిటీ ఏంటి? ఎవరున్నారు దీని వెనక అంటే ఎప్పటికీ మనకు అర్థం కావట్లేదు. అంటే క్రమ పద్ధతిలో సమస్తాన్ని నడిపిస్తున్నవాడు దేవుడు. ఒక విషయాన్ని మనం గ్రంథంలో నుండి చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా ఇది నా శక్తి, నా బలం అనడానికి వీలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడాలి. విత్తువానికి విత్తనమును, ఎంత విచిత్రమైన మాట తెలుసా? విత్తువానికి విత్తనం ఇచ్చేది కూడా ఎవరట? విత్తనం మనం ఏమైనా తెచ్చుకున్నామా? విత్తనం కూడా దేవుడే ఇచ్చాడా? చెప్పండి. దేవుడే ఇవ్వాలి. విత్తువానికి విత్తనమును, నెక్స్ట్ తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అన్నాడు. ఇక్కడ పౌలు గారి యొక్క భావన ఆత్మ సంబంధంగాను, లోక సంబంధంగా, శరీర సంబంధంగా కూడా కొన్ని విలువైన విషయాలు ఆనాడున్న సంఘానికి నేర్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయు దేవుడు అన్నాడు. ఇక్కడ కూడా మీరు ఆలోచించండి. ఆ విత్తనం దొరక్కపోతే మనకి పంటలు లేవు. విత్తనాలే లేకపోతే పంటలు ఎక్కడివి? అంతే కదా. విత్తనం ఉంటే కదా మనం పంట పండించుకోగలం. విత్తనం లేనప్పుడు పంట ఎలా పండిస్తాం? పండించలేం. ఆహారం, నాకు కానీ నీకు కానీ ఆహారం దొరుకుతోంది అని అంటే దానికి కూడా బైబిల్ ఒక చక్కటి ఆలోచన చెప్పింది. అది ఏమంటే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు. అంటే ఈరోజు నేను ఒక ముద్ద తినగలుగుతున్నాను, నా నోట్లోనికి ఒక ముద్ద వెళుతోంది ఆహారం అని అంటే అది దైవకృప అని ప్రతి విశ్వాసి నమ్ముతాడు. నమ్మి తీరాల్సిందే. అందుకే అపోస్తలులు కూడా ఏమని ప్రార్థన చేశారంటే, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము అన్నారు. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అంటే అనుదినాహారం ఎందుకు దయచేయాలంటే, మా ఇంట్లో చాలా బియ్యం ఉన్నాయి, అవన్నీ మేమే తింటాం. మా ఇంట్లో చాలా కిరాణా సామాన్లు ఉన్నాయి, అవన్నీ మేమే తింటామంటే వరదొచ్చి కొట్టిపోయింది అనుకోండి, నువ్వు అనుకున్నది జరగదు. అక్కడ అవన్నీ భూమిపాలు అయిపోతాయి. వాళ్ళలో ఎవరైనా ఒకవేళ ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఉండి, నా కొట్లు ధాన్యంతో నింపబడ్డాయి, నా ప్రాణమా తిను తాగు సుఖించు, 1000 సంవత్సరాలకు సరిపడా ఆహారం నీకు సమకూర్చి పెట్టా, ఇదంతా నా టాలెంట్, ఇదంతా నా గొప్పతనం, నా గొప్పతనంతో నీకు అన్నీ చేసి పెట్టా, ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్ అని అనుకుంటే, సడన్గా వరద వచ్చింది అనుకోండి, రాత్రికి రాత్రి మొత్తం లెక్కలన్నీ ఏమైపోతాయి? మారిపోతాయి. అప్పటి వరకు ఉన్న లెక్కలు వేరు, అప్పుడు మారిపోతాయి లెక్కలు. అంటే మారిపోయే లెక్కలు ఉన్నాయి అనగానే మనం ఎవరి మీదో ఆధారపడి ఉన్నామన్న సత్యాన్ని ప్రపంచం తెలుసుకోవాలి. అది దేవుడు అని మనం నమ్ముతున్నాం. నమ్మని వారు ఎవరైనా ఉంటే ఈ ప్రకృతిలో ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు కనుక, సడన్గా లెక్కలన్నీ మారిపోతాయి కనుక, నువ్వు ఊహించినట్టుగా జరగవు గనుక ఈ లోకంలో నీ ఊహలతో పని లేదు. నీ ఊహలతో, నీ ఆలోచనలతో ఈ లోకంలో పని లేదు. నిన్న మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, రాజమండ్రి వెళ్తున్నాం. సరిగ్గా దివాన్ చెరువు దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తి రోడ్డు దాటుదామని హైరానా పడిపోతూ కంగారుగా రోడ్డు మీదకి వచ్చేసాడు. రోడ్డు మీదకి వచ్చి వెళుతున్న బస్సు ఉంటుంది కదా, ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టాడు. వెంటనే తల పగిలిపోయింది, రక్తం అలా కారుతుంది. ఆన్ ది స్పాట్లో కింద పడిపోయాడు, రక్తం అలా కారుతుంది. దురదృష్టవశాత్తు తప్పలేదు, మా కారు కూడా, మా టైర్లు కూడా రక్తాన్ని తొక్కుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంక వేరే ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే రోడ్డు అంతా రక్తంతో నిండుకున్నప్పుడు ఇంకా దాన్ని క్రాస్ చేసే కదా వెళ్ళాలి. అందరు కార్లు, అందరు బైకులు కూడా రక్తాన్ని తొక్కుకుంటూ వెళ్తున్నాయి. ఒక 5 minutesలో జరిగిపోయింది అంతా.
అతను రోడ్ దాటక ముందు ఏమనుకుంటున్నాడంటే, నేను రోడ్ దాటుతాను, ఎక్కడికో హైరానా ఒక 5 నిమిషాలు ఆగాలి, ఏమో ఆగడానికి కూడా ఆయనకి టైం లేదు, ఎందుకో కంగారుగా దాటేద్దాం అనుకున్నాడు. ఈలోగా బస్సు వచ్చేసింది, ఢీ కొట్టేసింది, తల పగిలిపోయింది, ఇలా పగిలిపోయింది, రక్తం నేల మీద గారుతోంది. అంటే ఆ క్షణానికి ఒక 10 నిమిషాల ముందటి వరకు అతని ఆలోచనలు ఏవేవో ఉంటాయి. నేను ఇప్పుడు రోడ్డు దాటుతా, బయటికి వెళ్తా, వెళ్ళిన తర్వాత ఏదో చేస్తా, సంథింగ్ ఏదో ఉండొచ్చు. కానీ ఆ క్షణంలో ఆ బస్సు అలా వస్తుంది, దారిలో ఎవడైనా చెయ్యితే ఇంతకుముందు ఒక చోట ఏమైనా ఆగి ఉంటే ఒక 2 నిమిషాలు దాటేస్తాడు. ఆ 2 నిమిషాల టైం కూడా లేదనమాట. అక్కడిది జరగాలి, ఇక్కడిది జరగాలి. అంటే రెండు కరెక్ట్గా ఒకే సమయంలో ఏకమవ్వాలి, ఒకే క్షణానికి ఆ రెండు ఏకమవ్వాలి. లేదు దారిలో ఎవరో బస్సు ఆపారనుకోండి, ఒక 10 నిమిషాలు బస్సు అక్కడ ఆగింది అనుకోండి, లేదా ప్యాచ్ పడి బస్సు ఆగిపోయింది అనుకోండి, ఇతను దాటేస్తాడు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాటేస్తాడు. ఇక దాటలేదంటే ఇక అతని మరణం అలా నిర్ణయించబడింది, అతడు అక్కడ మరణించాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. అంటే ఒక సమయానికి ఇక దేవుడు దాన్ని అలా వదిలేస్తే, ఇక అది అలా జరగాలని నిర్ణయం అయిపోతే అది అంక అలాగే జరుగుతుంది. మనం మార్చాలనుకున్న దాన్ని మార్చలేం. మనం ఎంత ట్రై చేసినా అది మారదు, మనం ఎంత కష్టపడినా అది మారదు. కాబట్టి మనం చెయ్యాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే రావాల్సిన ఫలితం అనేది అది దైవ నిర్ణయం. మనం అనుకుంటే ఏదో చేసేయలేము, మనం అనుకుంటే ఏదో జరిగిపోదు, మనం అనుకున్నామని అన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోవు. అందుకే ఇప్పుడు కూడా నీ భారము యెహోవా మీద మోపుము అన్న మాట, ఆ మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చదవండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఆ శక్తి మాత్రమే, ఆ దైవశక్తి మాత్రమే క్రమంగా ఫలితాన్ని ఇవ్వగలదు. ఆ దైవశక్తి మాత్రమే చక్కటి ఫలితాన్ని ఇవ్వగలదు. నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగిపోవు. నీ గొప్పతనం వల్ల నువ్వు పెద్దోడు అయిపోవు, నీ శ్రమ వల్ల నువ్వేం గొప్పోడు అయిపోవు, నీ కష్టం వల్ల నువ్వేదో ఉన్నతమైన స్థానానికి ఎదిగిపోవు. గ్రంథాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా లోతైన విషయాలు మన గ్రంథం నేర్పిస్తుంది. ఒక్క క్షణంలో మొత్తం మారిపోద్ది, ఒక్క క్షణంలో జీవితాలు మారిపోతాయి, ఒక్క క్షణంలో బళ్ళు వాళ్ళైపోతే, వాళ్ళ బళ్ళు అయిపోతే మనం చెప్పలేము. ఒక్క క్షణంలో బలవంతుడు బలహీనుడైపోతాడు, బలహీనుడు బలవంతుడైపోతాడు, మనం చెప్పలేము. కాబట్టి ఎప్పుడూ కూడా ఇది నా గొప్పతనం, నా ఔన్నత్యం, నాలో ఉన్నటువంటి బలం, ఎప్పుడు అలా చెప్పడానికి ఏ మనిషికి కూడా దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. చూద్దాం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఒకటట జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో పని చేయను. ఏమంటే ఇంతకంటే ఏం కావాలి? జ్ఞానం ఉందట, ఇంకేముందట, తెలివి కూడా ఉందట, ఇంకేముందట, యుక్తి కూడా ఉందట. బతకడం తెలిసినోడు. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, యుక్తి ఉంది, ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఉంటే ఇంకెంతకంటే కావాల్సింది ఏముంది? ఇంకేం మనకు అవసరం లేదు, ఈ 3 ఉంటే చాలు. నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టేశా, నేను కష్టపడుతున్నా, నేను శ్రమ పడుతున్నా, నా దగ్గర అంటూ టాలెంట్ ఉంది, సో నా టాలెంటే నాకు ఎప్పటికీ గొప్పతనాన్ని ఆపాదిస్తుంది, నా టాలెంటే నన్ను గెలిపిస్తుంది అని అనుకుంటే, ఇంత టాలెంట్ ఉన్నవాడు ఏమయ్యాడు చూడండి. ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. చూసారా? దాని కొరకు ప్రయాస పడని వానికి దాన్ని ఎలా ఇచ్చేస్తాడట? స్వాస్థ్యంగా ఇచ్చేసిపోతాడట. స్వాస్థ్యంగా. ఇద్దరు తల్లిదండ్రులు, నాకు తెలిసిన చరిత్ర, చాలా కష్టపడి తిని తినక నానా పాట్లు పడి సంపాదించేసాడు ఒక ఆయన, ఒక్కతే కూతురు. అతను లంచాలు తీసుకునేవాడు, అన్యాయంగా వ్యవహరించేవాడు, ఎప్పుడు కూడా సక్రమమైన మార్గంలో వెళ్ళలేదు. రాత్రనక పగలనక డబ్బు 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 తప్ప వేరే వ్యాపకం లేదు, డబ్బు తప్ప వేరే ఆలోచన లేదు. ఆ క్రమంలో ఎంతోమంది పొట్ల కొట్టేశాడు, డబ్బులు బాగా సంపాదించాడు, చాలా తెలివిగా అత్యంత తక్కువ కాలంలో పైకి ఎగబాకేశాడు. అమ్మాయికి పెళ్ళిడికి వచ్చింది, ఏవో ఊహలు కలిగి ఉన్నాడు, ఒక్కతే కూతురు కదా, గట్టిగా కట్నం ఇద్దాం, అంగరంగ వైభవంగా వివాహం చేద్దామని. ఎవరినో ప్రేమించింది, వాళ్ళ సంబంధించిన వ్యక్తి కూడా కాదట.
ఆ అబ్బాయిని తీసుకుని ఈ అమ్మాయి వెళ్ళిపోయిందట. కురుంగిపోయాడట, ఇబ్బంది పడ్డాడట. మొత్తం మీద ఏదో పరువు పోయిందని ఫీల్ అయిపోయి అతను ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తి మొత్తానికి ఈ బీదవాడు వారసుడయ్యాడు, అల్లుడు. అత్తగారు కూతుర్ని అల్లుడిని చేర్చుకుంది, వేరే దారి లేదు. ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం ఎవరి వశమైంది? ఈ బీదవాడైన అల్లుడు వశమైంది. ఎప్పుడైనా ఈ బీదోడు పలానా అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మేమిద్దరం కలిసి మా మామగారి ఇంటికి వెళ్తాం, మా మామగారు ఊరిపెట్టు చచ్చిపోతాడు, అతని ఆస్తి అంతా నేను డీల్ చేస్తా అని అనుకుంటాడా? ఇలా జరగబోతుందని తెలిస్తే ఇతను ఎంత ప్రయాసపడతాడా? ఇలా జరగబోతుందని తెలిస్తే ఇలా తిని తినక ఇన్ని కష్టాలు అనుభవించి డబ్బు సంపాదిస్తాడా? చూసారా? అందుకే ఇక్కడ ఏం రాశాడంటే ఒకడు జ్ఞానంతోనో యుక్తితోనో ప్రయాసపడి, తెలివితో ప్రయాసపడి ఏదో పని చేసేస్తాడు. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి వెళ్ళిపోతాడట. ఇది ఎలా కనబడిందట భక్తుడికి? వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నదట అతని జీవితాన్ని. ఇప్పుడు ఇతను స్క్రీన్ మీద చూస్తుంటే, అరే బాబు, నీకు షుగర్ ఉందని తెలిసినా కష్టపడ్డావు, బీపీ వచ్చిందని తెలిసినా కష్టపడ్డావు, రాత్రులు సరిగా నిద్ర ఉండేది కాదు, సరిగా పడుకునేవాడివి కాదు, సరిగా తినేవాడివి కాదు, ఏదో విధంగా రూపాయి పోగేసి వాళ్ళకు అప్పు కట్టాలి, వీళ్ళకి అప్పు కట్టాలని ఆ బ్యాంకు లోను పెట్టి ఈ బ్యాంకు లోను పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేసి వీళ్ళ దగ్గర డబ్బు కొట్టేసి మొత్తం మీద ఇంత పోగేసి ప్రశాంతంగా కాలు మీద కాలేసి కూర్చొని ఎక్కడో చిన్న డాబాలో ఉండి అలా బతికేస్తున్నవాడిని నీ కడుపును పుట్టిన కూతురు ఇష్టపడడం ఏంటి, వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి, వాడొచ్చి ఇప్పుడు ఇవన్నీ కూర్చొని డీల్ చేయడం ఏంటంటే అసలు ఏం జరిగింది ఇక్కడ అంటే ఏదో జరిగింది కదా. అంటే అతను ఊహలన్నీ ఏమైపోయాయి? తలకిందులైపోయాయి. అందుకే లైఫ్ అనేది మిస్టీరియస్గా ఉంటుంది. ఎప్పుడు విర్రవేగకూడదు, ఇది నా గొప్పతనం, నేనే ఇదంతా, నా వల్లే జరుగుతుంది ఇదంతా, ఎప్పుడు విర్రవేగకూడదు. ఏ క్షణాన ఎవరు ఎలా ఎక్కడ ఆగిపోతారో, ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. అందుకే అన్నాడు, నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. ఆయన చేతిలో పెట్టు జీవితాన్ని. నీకు తెలీదు లైఫ్ అంటే ఏంటో, నీకు తెలీదు లైఫ్ ఎలా లీడ్ చేయాలో నీకు తెలీదు, ఏ క్షణాన్ని ఏం జరగబోతుందో నీకు తెలీదు. ఆధారపడు ఆయన మీద అంటున్నాడు, ఆధారపడు ఆయన మీద. మరొక మాట మనం చూస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. పేరాస గలవాడు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఏమవుతాడట? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏమవుతాడట? వర్ధిల్లును అన్నాడు. ఆ శక్తిని మనం నమ్ముతున్నాం, ఆయన బలాన్ని మనం నమ్ముతున్నాం, ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం, ఆయన మనకు సహాయపడతాడని మనం నమ్ముతున్నాం, ఆయన మనల్ని కాపాడగలడని, నిలబెట్టగలడని, నడిపించగలడని ఆ సామర్థ్యం ఆయనకు ఉందని మనం నమ్ముతున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏమవుతాడట? వర్ధిల్లును. ఎందుకంటే దేవుడు ఇవ్వకపోతే, ఆయన అనుమతి ఇవ్వకపోతే మనం ఏం చేయలేం. నేను ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తి ఉన్నాడు అని, చాలా గొప్పోడైపోయినా అదంతా నాదే అనుకున్నా కూడా దేవుని అనుమతి లేకపోతే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యం అన్నట్టు ఉంటుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది, ఆశ్చర్యపోతాం మనం ఆ వచనం చూస్తే. అది 5వ అధ్యాయం 19వ వచనం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన సంగతిని అక్కడ దేవుడు వ్రాయించాడు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి, మీ లైఫ్లో వీటిని అప్లై చేసుకోవాలి, లేకపోతే మీరు కూడా దారి తప్పిపోయే అవకాశం ఉంది. సడన్గా మీకు ఏదో కలిసి రావచ్చు, సడన్గా మీకు ఏదో దీవెన రావచ్చు, సడన్గా మీకు ఏదో ఆశీర్వాదం రావచ్చు, అది నా గొప్పతనం అనుకోవచ్చు. ఇప్పుడు చదివిన వాళ్ళు, నీ క్లాసులో చదివిన వాళ్ళు అందరూ నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా రాకపోవచ్చు, జాబ్ నీకు రావచ్చు, అది నా గొప్పతనం మాత్రమే అన్నువంటే తప్పు. ప్రయాస నీది కావచ్చు, నువ్వు ప్రయాస పడుండొచ్చు, కానీ ఫలితం ఇచ్చేది ఎవరు? దేవుడిస్తాడు. నిజంగా నువ్వు ప్రయాస పడకపోతే ఆ స్థాయికి వెళ్ళవు, ప్రయాసకు తగిన ఫలితాన్ని ఇచ్చేది దేవుడు. నువ్వు ప్రయాస పడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు. కానీ కష్టపడు, సమస్తాన్ని అనుగ్రహించేది మాత్రం ఎవరు? దేవుడు. కొందరికి ఆయన చిత్తం లేకపోతే అనుగ్రహింపబడదు, ఇది తెలుసుకోవాలి, టాప్ సీక్రెట్ అది. అదే ఇక్కడ భక్తుడు పరిశోధించి చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మరియు దేవుడు ఒకనికి ధనము ధాన్యము సమృద్ధిగా ఇచ్చిరట, దాని యందు తన భాగము అనుభవించుటకును
అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. చూసారా? మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించడానికి, అన్నపానములు పుచ్చుకోవడానికి, తన కష్టార్జితమందు సంతోషించడానికి వీలు కలుగజేసిన ఎడల. ఏమి కలుగజేసిన ఎడల? గట్టిగా చెప్పండి. ఏమి కలుగజేసిన ఎడల? వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగింది అనుకోవాలట. ఆ స్థితి ఎవరి ఆశీర్వాదం వల్ల కలిగింది? అమ్మో, ఇదంతా దేవుని ఆశీర్వాదం అని చెప్పాలి. చాలామంది దీన్ని ఒప్పుకోరు. బుద్ధిహీనులు అయితే అస్సలు ఒప్పుకోరు. ఇది నా కష్టం, నా టాలెంట్ అంటారు. నీ కష్టం, నీ టాలెంట్ అయితే నువ్వు రాసి ఇవ్వగలవా? ఈ కష్టంతో, ఈ టాలెంట్తో నేను ఇంకా జీవితాంతం ఎలాగే ఉంటానని? చాలామంది ఎక్కిన వాళ్ళు దిగిపోలేదా? కిందకి ఎక్కిన వాళ్ళు దిగిపోలేదా? శాశ్వతంగా ఎవరన్నా నిలబడ్డారా? శాశ్వతంగా లైఫ్ లాంగ్ వాళ్ళు అదే స్థితిని అనుభవించారా? లేదు. ఎక్కిన వాళ్ళు దిగిపోయారు. ఎక్కి ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు, కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అదే చెప్తున్నాను, బళ్ళు బళ్ళు అయిపోయాయి. ఏది పర్మనెంట్ కాదు, ఆల్ ఆర్ టెంపరరీ. అర్థమవుతుందా? ఏది పర్మనెంట్ కాదు, ఏది శాశ్వతం కాదు. ఇది ఇలాగే ఉండిపోద్ది అనుకోవటానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఒకవేళ నీకు ధనధాన్య సమృద్ధి కలిగి ఇహమందు ధనవంతులైన వారు ఏం కాకట? తిమోతి పత్రికలో చెప్తాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తమకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు, తమకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు. నేను ఎప్పుడు నమ్ముతాను, ఈరోజు నేను భోజనం చేస్తున్నానంటే దేవుని కృప, ఆయన నాకు పెట్టాడని నమ్ముతాను. ఆయన నాకు పెట్టాడు, అన్నం పెట్టాడు. ఈరోజు నాకు ఉన్న స్థితి దేవుని వల్లనే కలిగింది. అదే రాయబడింది అక్కడ, చదవండి కావాలంటే. తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. ఇది దేవుని ఆశీర్వాదం అని గుర్తించాలి, నమ్మాలి, ఒప్పుకోవాలి. అలా కాకుండా నా టాలెంటు, నా ఘనత అని అంటున్నారంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. ఉన్నది ఊడిపోయే పరిస్థితి రాబోతుందన్నమాట. అది మన టాలెంటు, మన ఘనత కాదు. ఈ ప్రకృతిలో సూర్యుని క్రింద ఆరిన నేల మీద మన గొప్పతనం అంటూ ఏమీ లేదు, అన్నీ ఆయన ఇచ్చినవే. అందుకే భక్తుడైన దావీదు కూడా, నీకేమిస్తున్నాం ప్రభువా, నీకేమిస్తున్నాం, నువ్వు ఇచ్చిందే నీకు ఇస్తున్నాం అంటాడు. ఆయన మందిర నిర్మాణం కోసం కానుకలు సేకరించేటప్పుడు, మా దేవునికి ఇవ్వట్లేదు ప్రభువా, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే కొంత నీకు ఇస్తున్నాం అంటాడు తప్ప, మేమేదో సంపాదించి నీ కోసం చేస్తున్నామని, మా కష్టార్జితం అని, లేకపోతే ఇదంతా మా డబ్బని, మా ఆశీర్వాదం అని ఎక్కడ అండవు. అంత గొప్ప రాజు దేవుని యొక్క కృపను తెలుసుకోగలిగాడు. ఎందుకంటే ప్రభువా, ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకునేవాడిని. నా స్థితి ఏంటంటే గొర్రెలు కాసుకునే స్థితి. గొర్రెలు కాసుకునే స్థితి నుంచి దేవా నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టావంటే అది నీ గొప్పతనం ప్రభువా. అది నీ గొప్పతనం మాత్రమే, నా గొప్పతనం కాదు. ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే, ఒకనికి దేవుడు ధనధాన్య సమృద్ధిని అనుగ్రహించి దాని యందు తన భాగం అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను అన్నాడు కదా. ఇది మనం అనుకోవాలి, ఒక విశ్వాసిగా ఇది మన బాధ్యత. ఇప్పుడు దీనికి వ్యతిరేక దిశలో మరొకటి చూపిస్తాను మీకు. ఇది పాజిటివ్ సెన్స్. నెగిటివ్ సెన్స్లో ఇంకోటి ఉంది. అదే గ్రంథంలో, అదే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహువిశేషముగా కలుగుచున్నది. ఏమనగా, మళ్ళీ సేమ్ ఇందాక మనం ఏదైతే చదువుకున్నామో మళ్ళీ అదే కాన్సెప్ట్ అదే. ఒకనికి దేవుడు ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. చూడండి, ఏమేమి అనుగ్రహించాడట దేవుడు? ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనత అన్ని ఇచ్చేసాడట. నెక్స్ట్, అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువగా లేదట. ఏం కోరుకుంటే అది ఆయన పాదాల దగ్గరకు వచ్చేసిందట, తక్కువ లేకుండా ఉందట. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. నెక్స్ట్, ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తినివ్వాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అన్నీ ఉన్నాయి, కానీ వాటిని అనుభవించడానికి మాత్రం ఏమి లేదట, శక్తి లేదట. నా దగ్గర కారు ఉంది కానీ తాళం లేదంటే ఏంటంటే పరిస్థితి ఇప్పుడు? నా దగ్గర కారు ఉంది కానీ ఏమి లేదు, తాళం లేదు.
ఇంక తాళం లేకపోతే కారు ఉన్న ఉపయోగం ఉంది కదా. అలాగా కొంతమంది జీవితాలకు దేవుడు అన్నీ ఇచ్చేసాడట, కానీ ఇక్కడ అసలు పాయింట్ రాస్తున్నాడు, వాటిని అనుభవించుటకు ఏమివ్వడు? శక్తిని ఇవ్వడు. అంటే శక్తిని ఇవ్వకపోతే అనుభవించడానికి ఏం లేదు, వీల్లేదు. ఒక ఆయనకి పెద్ద స్వీట్ షాప్ ఉంది, కానీ ఆయనకి బోరెడంత చక్కెర ఫ్యాక్టరీ లోపల ఉంది. అంటే ఆయన షాపులో రకరకాల స్వీట్లు ఉండొచ్చు, కానీ ఒక్క స్వీట్ కూడా ఆయన తినలేడనమాట. అర్థమైందా? ఏమండి మీరు స్వీట్ తినరా అంటే మేము అమ్ముతాం తప్ప తినమండి. ఏమండి, మాకు ఒంటి నిండా ఫ్యాక్టరీ ఉందండి, ఫుల్ షుగర్ అండి, గట్టిగా ఉంటుందండి, 300 ఉంటుంది, 350 డైలీ, పొద్దునోటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఏమో చిన్న ఇంజక్షన్ అండి, ఇన్సులిన్. ఇలాంటి పరిస్థితులు నేను కానీ ఓ మైసూరు పాక కక్కుర్తి పడ్డాను అనుకోండి, ఒక జిలేబీకో జాంగిరీకో ఒక లడ్డుకో కాజాకో కక్కుర్తి పడ్డాను అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇబ్బంది పడాలి అన్నట్టుంటుంది అన్నమాట జీవితం. నిజం, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బోలెడని కోట్లు ఉంటాయి, సరిగ్గా బొవ్వ తినలేడు పాపం. కోట్లు ఉంటాయి కానీ సరిగ్గా భోజనం చేయలేడు. ఎందుకు భోజనం చేయలేడంటే బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఆస్తమా ఉంటుంది, సైనసైటిస్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, కడుపులో జబ్బు ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం, ఇన్ని ఉంటాయి. కాబట్టి ఏముందిలేండి మేము జావ తాగుతా ఉన్నట్టు, వేడి నీళ్ళు తాగుతుంటానండి, జావ తాగుతుంటానండి, మందులు మింగుతూ కాలం గడిపేస్తానండి. అంటే అన్నీ ఉన్నాయి కానీ అనుభవించడానికి మాత్రం ఏమీ లేదు, శక్తి లేదు. అంటే అన్నీ ఉండటం గొప్ప కాదయ్యా, అనుభవించటానికి శక్తి ఉండటం గొప్ప. నువ్వు సంపాదించటం గొప్ప కాదు, సంపాదించిన దాన్ని అనుభవించగలుగుతున్నావా అది గొప్ప. నేను బోలెడు సంపాదించవచ్చు, కానీ అది చూడడానికి తప్ప వాడడానికి పనికి రావట్లేదు అనుకోండి, ఇంకా నువ్వెందుకు ఏడడానికి? అంతే కదా మరి. అది చూడడానికే తప్ప వాడడానికి పనికి రాకపోతే ఇంకేంటంటున్నాను. సో వాడుకోవడానికి ఉపయోగపడాలి అంటే ఆ శక్తి, ఆ సామర్థ్యం నీకు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి, నో డౌట్ ఎట్ ఆల్. అది అందుకే ఎప్పుడు కూడా ఇది నా పవరు, నా పొగరు అని అనడానికి లేదు. సమస్తము ఆయన వలనే అనుగ్రహించబడుతోంది. అందుకే మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే, ప్రభువా ఇది నీ కృప. ఒక్కోసారి మళ్ళీ ఇంకా చాలామందికి డౌట్స్ ఉండిపోతాయని దేవుడు ఇంకో లోతైన మాట కూడా వ్రాయించాడు. చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే, లేదండి ఆయన మరి ఆ టైంకి ఆయన అలా కష్టపడబట్టే కదండి, ఆ టైంకి ఆయన అలా శ్రమ పడబట్టే కదండి, ఆయన టాలెంటే కదండి, ఇదంతా ఆయన టాలెంట్ వల్లే కదండి అంత ఎత్తిదిగిపోయాడు అని అంటే, దేవుడు అక్కడ అంటాడు, నీ టాలెంట్ కాదురా నాయన, నా ఇన్వాల్వ్మెంట్ అంటుంటాడు. నీ టాలెంటే కాదు, నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. చూడండి ఒకసారి అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా, థింక్ చేస్తున్నాడు పాపం భక్తుడు. ఈ ప్రసంగానే భక్తుడు బాగా థింక్ చేస్తున్నాడు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిన. సూర్యుని క్రింద అంటే మన మధ్యలో జరిగేది, మనందరి మధ్యలో జరుగుచున్నది ఆయనకి తెలియబడిందట. ఏం తెలియబడింది? వడిగలవారు పరుగులో గెలవరు. అంటే వడి ఉంది కదా, గెలిచేస్తారంటే వడి ఉంది కదా, వడిగా పరిగెత్తగలడండి, కానీ గెలుపు రాదట. వడిగా పరిగెత్తగలిగే టాలెంట్ ఉంది కానీ అతనికి ఫలితం అనుకూలంగా రావట్లేదు. అంతేనా? వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. బలం ఉంది కానీ యుద్ధంలో గెలుపు రావట్లా, విజయం రావట్లా. ఏంటి సీక్రెట్? ఏంటి దీని వెనకున్న మర్మం? వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు, జ్ఞానము గలవాడికి అన్నం దొరకదు. ఇది ఇంతగా విచిత్రం. జ్ఞానం ఉంది కానీ ఏం దొరకట్లేదట? అన్నం దొరకట్లేదట. జ్ఞానం గలవానికి అన్నం దొరకదు, బుద్ధిమంతులు ఒకట వలన ఐశ్వర్యం కలగదు. బాగా బుద్ధిమంతుడు కానీ ఏమి రావట్లేదట పాపం, ఐశ్వర్యం కలగలేదట. తెలివి గల వారికి అనుగ్రహం దొరకలేదట. తెలివైనోడే కానీ ఏం దొరకలేదట? అనుగ్రహం దొరకలేదట. ఇవన్నీ అని అప్పుడు చెప్తున్నాడు, ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఏమన్నాడు? అదృష్టం ఉండాలయ్యా అంటున్నాడు. అంటే అదృష్టం అంటే మన భాషలో ఏంటది?
దేవుని అనుగ్రహం అని, దైవానుగ్రహం. అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. ఆయన ఇవ్వాలనుకుంటే ఎవడు ఆపేవాడు లేడు. అంటే ఆయన మీద నిజంగా మనం హృదయపూర్వకంగా ఆధారపడితే, నీ బలం కాదు, బైబిల్లో ఒక మాట ఉంది, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అన్నాడు. నా శక్తి వలననే ఇది జరుగును, నాట్ యువర్ టాలెంట్, దిస్ ఈజ్ మై ఇన్వాల్వ్మెంట్. అది నా ఇన్వాల్వ్మెంట్ వల్లే తప్ప నీ టాలెంట్ వల్ల కాదు. అందుకే ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట. అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. సచిన్ టెండూల్కర్ కంటే గొప్పగా ఆడే క్రికెటర్లు లేరంటారండి. మరి ఆయన మాత్రం ఎందుకు గొప్పడాడు? చిత్రా గారి కంటే, బాలు గారి కంటే బాగా పాడగలిగే వాళ్ళు ఇంకా లేరంటారా? పుట్టలేదంటారా? మరి వాళ్ళు మాత్రం ఎందుకు పాపులర్ అయిపోయారు? సో ఉంటారు, మట్టిలో మాణిక్యాలు అంటుంటారు అప్పుడప్పుడు. మట్టిలో మాణిక్యాలట, మట్టిలో దాక్కున్నారట మాణిక్యాలు. కానీ ఏమో ఎవరికి ఎప్పుడు ఆ గోల్డెన్ ఛాన్స్, ఎవరికి ఎప్పుడు ఆ అవకాశం తలుపు తడుతుందో, ఎవరికి ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో ఎవరికి తెలియదట. అందుకే అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే, కాలవశం అందరికీ కలుగుచున్నాయి, కాలవశం అన్నాడు. ఆ టైం, అందుకే అప్పుడప్పుడు చూడండి టైం రావాలండి అంటుంటారు, చూసారా? ఏం రావాలట? టైం రావాలి. నువ్వు పొయ్యిలో కాళ్ళు ఎట్టు కూర్చొని టైం రావాలనకూడదు, అర్థమైందా? పొయ్యిలో కాళ్ళు చాపుకొని, ఖాళీ పొయ్యిలో, మండుతున్న పొయ్యిలో కాదు, ఖాళీగా ఉన్న పొయ్యిలో కాళ్ళు ఎట్టు కూర్చొని టైం వస్తుంది, నేను బిర్యానీ తింటా అంటే అదేమిటా, అలా రాదు. అది నువ్వు ప్రయాసపడు. కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, నువ్వు ప్రయాసపడు, దేవుని మీద ఆధారపడుతూ ప్రయాసపడు, దేవునికి లోబడుతూ ప్రయాసపడు, దేవునికి విధేయత చూపిస్తూ ప్రయాసపడు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతూ నువ్వు ప్రయాసపడతావో తప్పక నీకు అన్నీ అనుకూలపరుస్తాడు. ఆయన అనుకూలపరచగలడు. ఇక్కడ అదే చెప్పాడు. నువ్వు మనసు పెట్టి వింటే ఈ ప్రసంగం నీకు అర్థమైపోద్ది. ఎప్పుడు కూడా నా టాలెంట్, నా గొప్పతనం అనో, నీ నోటి వెంట ఆ మాటలు రావు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది ఎవరి కృప? దేవుని కృప అంటావు. అయ్యా నీ కృప వలననే నాకు ఇది సాధ్యపడుతోంది, నీ దయ వలననే నాకు ఈ స్థితి కలిగింది, నీ దయ వలననే నేను ఈరోజు బతికి బట్టగట్టా, నీ కృప వల్లే నేను ఈరోజు నా కుటుంబం ఈ స్థితిలో నిలబడింది, నా పిల్లలు ఈ స్థితిలో నిలబడ్డారు. ఏదైనా నేను నీ దగ్గరే అడిగి పొందుకుంటా, నీ పాదాల దగ్గర నేను గోజాడతా, నీ పాదాల దగ్గర నేను వేడుకుంటా. అలా నేను వేడుకున్నప్పుడు నీవు తప్పక నాకు సమస్తాన్ని దయచేయగల దేవుడవు గనుక ఇది నా గొప్పతనం అని నేను ఎక్కడా నా నోటితో చెప్పటానికి నేను సాహసించను. ఇది నా ఉన్నత్యం అని నేను ఎక్కడా నా నోటితో చెప్పటానికి సాహసించను. నా గొప్పతనం వల్ల ఇది జరిగిందని నేను ఎప్పుడూ అనను. మీ అందరికీ తెలుసు యోసేపు గారి గురించి. ది బెస్ట్ పొజిషన్కి వెళ్ళాడు. ఎక్కడ ఉండేవాడు? కుటుంబంలో కూడా హీన దశలో ఉండేవాడు, కుటుంబంలో కూడా హీన స్థితిలో ఉండేవాడు. ఆయన ఇబ్బందికర పరిస్థితిలో ఉండేవాడు. కుటుంబంలో కూడా ఆయనకు విలువ లేదు. ఏదో వాళ్ళ నాన్నగారు ప్రేమించారు తప్ప అన్నలు ఎవరో కూడా అతన్ని అంత గనపరచలా, అన్నలు అంత సముచిత స్థానాన్ని ఆయనకి ఇవ్వలా, ఊహించలేదు. కానీ ఒకరోజు ఒక కల వచ్చింది. ఆ కల చెప్పాడు. కల చెప్పేసరికి వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అలా కోపపట్టలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అతను చాలా హీనమైన స్థితిలో ఉన్నాడు, ఎలాంటి గొప్పతనం లేని స్థితిలో ఉన్నాడు. కానీ అతను అంటున్నాడు, మీరందరూ నా మొక్కుతారని. అంటే మేము మొక్కుతామంటే ఒక అర్థం ఉంది, నాన్నగారు కూడా మొక్కుతారా నీకు అన్నాడు ఒక అన్నయ్య. నాన్నగారు కూడా మొక్కుతారా నీకు, నాన్నగారు కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారా నీకు అని ఒక అన్నయ్య కోప్పడ్డాడు. ఏమో నాకు అలాగే కల వచ్చింది అన్నాడు ఈ తమ్ముడు. ఆ అన్నయ్యకి పట్టరాని కోపం వచ్చింది. కొన్నాళ్ళకి ఒక వర్తకులకి అమ్మేశారు. ఆ కోపంతో, ఆ పగతో, ఆ అసూయతో వర్తకులకు అమ్మేశారు. లైఫ్లో ఎలాంటి, నేను ఇదివరకు కూడా చెప్పాను, లైఫ్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో ఎవరికి తెలీదు. మీరు అనుకోవచ్చు అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంకా నాకు ఏ దారి లేదు, గోదారే అనొచ్చు. పిచ్చి మాట అది. అన్ని దారులు మూసుకుపోయి నీకు ఎలా తెలుసు? ఇది ఏమైనా భౌతికంగా కనబడే తలుపులా? నేను ఈ డోర్ గుండా వెళ్ళానండి, ఇక్కడ డోర్ లేదండి, గోడ ఉందని చెప్పడానికి భౌతికంగా కనబడతాను నీ కంటికి. లైఫ్ అనేది కంటికి కనబడని ప్రయాణం. లైఫ్లో మనకి దొరికే అవకాశాలు కంటికి కనబడని తలుపులు, ద్వారాలు. అవి ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఓపెన్ అవుతాయో ఎవరికి తెలీదు. అన్నీ మూసుకుపోయాయి అనుకున్నప్పుడే ఒక కొత్త ద్వారం తెరవబడుతుంది.
ఒక కొత్త ఛాన్స్ వస్తుంది లైఫ్లో, ఒక కొత్త అవకాశం మన తలుపు తడుతుంది. అందుకే ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. నరికేసిన మొక్కలో నుంచి కూడా చిగురులు బయటకు వస్తాయి. అంతా అయిపోయింది అనుకోదు, ముద్దులో నుండి కూడా ఏమొస్తాయి బయటికి? చిగురులు వస్తాయి. అది ఆశావహ దృక్పథం అంటే. అంతా అయిపోయింది అనుకునేవాడు మూర్ఖుడు, తన జీవితాన్ని నాశనం చేసుకునేవాడు మూర్ఖుడు. ఇంకా ఏదో ఉంది నా కోసం, ఎందుకంటే నేను జీవించున్నానంటే ఇంకా నా కోసం ఏదో సిద్ధంగా ఉందన్నమాట అని ఆలోచించిన వాడు తెలివైనవాడు. వాడు చచ్చిపోడు, బతుకుతాడు, 10 మందిని బతికిస్తాడు, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. ఇది అర్థం కాని యువత పరీక్షలో ఫెయిల్ అయిపోయామని చచ్చిపోతుంటారు, ఏదో దొరకలేదని చచ్చిపోతుంటారు, ఏదో దక్కలేదని చచ్చిపోతుంటారు, ఎవరేదో అన్నారని చచ్చిపోతుంటారు. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి చచ్చిపోవడమే. చచ్చిపోతే ఇంకేముంది జీవితం? చచ్చిపోతే ఇంకేముంది జీవితం? గెలవాలనుకున్న వాడికి 100 దారులు, చావాలనుకున్న వాడికి అది ఒక్కటే దారి. గెలవాలి, పోరాడాలి అనుకున్న వాడికి 100 దారులు, లేదు నేను చావాలి అని ఫిక్స్ అయిపోయినాడు అది ఒక్కటే పనికి మాలిన దారి. ఆ దారిలో వెళ్ళకూడదు. గోతులో ఉన్నప్పుడు నేను ఈ గోతులోనే అయిపోతానేమో అని ఆ గొయ్యి చుట్టూ తిరుగుతూ ఆ గోతులోనే ఉండి కంగారైపోతే ఇక తల మీద ఏ రాయో పడుతుందిలే, ఇక చచ్చిపోతానులే అనుకుంటే నిజానికి అక్కడ ఏ దారి లేదు. కానీ కాసేపటికి ఓ దారి దొరికింది. ఆ దారి ఏంటంటే తోసిన వాళ్లే పైకి మళ్ళీ లాగుతున్నారు. తోసిన వాళ్లే పైకి లాగి వర్తకులు కమ్మేశారు. ఇప్పుడు వర్తకులు బండిలో ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు కూడా నా తండ్రిని, నా ఇంటిని, నా ఊరిని వదిలేసిపోతున్నా, ఇకెప్పటికీ ఇక్కడికి రాలేను అని అనుకుంటే ఆ క్షణానికి ఆలోచన వస్తే అది నిజం కాదు. వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి బేరం కుదుర్చుకుని పోతీఫర్ అనే ఆయనకి ఈయన ఏం చేశారు? అమ్మేశారు. ఇక నేను ఎప్పటికీ నా స్వదేశానికి తిరిగి వెళ్ళలేను, ఎప్పటికీ మా వాళ్ళను కలవలేను, ఇక నా శాస జీవితం అంతా ఇక్కడే గడపాలి అని అనుకుంటే అది నిజం కాదు. లైఫ్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డోర్స్ ఓపెన్ అవుతాయో ఎవ్వడికి తెలీదు. ఎందుకు పనికిరాడండి తల మీద రూపాయి పెడితే పావులాక మారడు అన్నవాడే రేపు పొద్దున్న ఇలాగ అన్నోడికి అప్పిచ్చే స్థాయికి ఎదిగిపోతాయి. ఎవరికి తెలుసు? మా ఇంట్లో చెడబుట్టిందండి, మా ఇంట్లో చెడబుట్టాడండి, ఈడు పుట్టడం వల్లే మా ఇల్లు ఎలాగైపోయింది అన్నవాడే ఆ ఇంటికి ఆధారం అయిపోతాడేమో ఎవరికి తెలుసు? లైఫ్లో ఎప్పుడు ఎలాంటి ఛాన్సెస్ వస్తాయో, లైఫ్లో ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వచ్చి తలుపు తడతాయో ఎవరికి తెలియదు ప్రియులారా. అందుకే అవర్ లైఫ్ ఈజ్ మిస్టీరియస్. అర్థమవుతుందా? అవర్ లైఫ్ ఈజ్ మిస్టీరియస్. అలాంటి జీవితంలో ఉండగా ఇప్పుడు యోసేపు సడన్గా పోతీఫర్ అనుగ్రహం పొందాడు. పోతీఫర్ అనుగ్రహం పొంది సడన్గా మళ్ళీ ఏదో ఒక తెలియని ఒడిదుడుకులు వచ్చాయి. రోడ్ ఎప్పుడు సాఫీగా ఉండదండి. స్పీడ్ తగ్గించడానికి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోద్దని. అరే నాయన స్లో అవుతావా? అవ్వను అనడానికి లేదు. పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది అక్కడ. నీ స్పీడ్ అంతా అక్కడికి వచ్చేసరికి ఏమవ్వాలి? తగ్గాలి, మెల్లిగా దాటాలి. నేను దాటను బాబోయ్ అంటే కుదరదు, దాటాలి. లైఫ్లో వచ్చే కష్టాలు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివే. దాటితే మళ్ళీ స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్కడైనా చిన్న కష్టం వస్తే దాటాలి, మెల్లిగా దాటాలి, దానికి ఒబే అవ్వాలి, దాన్ని అంగీకరించాలి, దానికి అక్కడ ఒద్దికగా ఉండాలి, జాగ్రత్తగా దాటాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళి కూర్చున్నాడు. ఇక ఈ జైలే శాశ్వతం, ఇంకెప్పటికీ నేను రాను, ఇలా గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకుని ఇలాగే ఉండిపోతాం, మురికిగా. స్నానం కూడా ఉండదు నా జీవితానికి, వేళకు ఆహారం ఉండదు, ఆరోగ్యం ఉండదు, నా బతుకింతే, ఎంత బతికి జైల్లో చావాల్సి వస్తుంది అని అనుకొని జైల్లో ఉరిపెట్టేసుకున్నాడు అనుకోండి. ఏంటి పరిస్థితి? పిచ్చోడు చేసే పని అది. ఎక్కడి నుంచి కూడా నాకేదో దారి దొరుకుతుంది అని ఎదురు చూశాడు. ఆ జైలు గోడల మధ్యలో నుండి మరలా మెల్లిగా క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఎవరు ముందుకు వచ్చి నిలబడ్డాడట? ఫరో ముందుకు వచ్చి నిలబడ్డాడు. అది గోల్డెన్ ఛాన్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఛాన్స్ రాక మానదు. అది గోల్డెన్ ఛాన్స్. లైఫ్లో ఎప్పుడో వస్తుంది, తలుపు తడుతుంది. వచ్చిందంతే. ఆ టైం అతనికి టైం వచ్చింది. అతనికి టైం వచ్చింది. ఎవరి టైం వచ్చింది? యోసేపుకు టైం వచ్చింది. ఫరో దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు నువ్వే అవసరం. అతనికి ఒక కల వచ్చింది. ఆ భావం చెప్పగలిగే మగాడు ఇక్కడ ఎవడో లేడట, నువ్వే చెప్పాలట. వెళ్ళాడు, కూర్చున్నాడు, చెప్పాడు, బాబు నాయనా ఇంక నువ్వు తప్ప వేరే దిక్కు లేదని ఫరోయే అంటున్నాడు. జైల్లో ఉన్న ఖైదీ, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. అంతకు ముందు రోజు వరకు ఒకవేళ ఫరో కంట యోసేపు పడినప్పటికీ ఈ కళ అతనికి వచ్చి ఉండకపోతే అసలు యోసేపుకు విలువే లేదు, అసలు పిలుపే వెళ్ళదు.
కళ వచ్చింది కాబట్టి పిలుపు వచ్చింది, పిలుపు వచ్చింది కాబట్టి తన ఖ్యాతి పెరిగింది. అంతే. ఎప్పుడు ఎవరి టైం వస్తుందో, ఎప్పుడు ఎవరికి విలువ వస్తుందో ఎవరికి తెలియదు. పనికిరాదు అనుకున్న వాళ్ళే వీళ్ళు లేకపోతే పని అవ్వదనే స్థాయికి వెళ్ళిపోతుంటారు ఒక్కోసారి. అలా ఇప్పుడు యోసేపు గారు వెళ్ళి ఫరో ముందు కూర్చున్నాడు. ఫరోకి అన్నీ చెప్తున్నాడు. ఫరో అవకాశాలు, అధికారాలు అన్నీ అతనికి కట్టబెట్టేశాడు. మొత్తం డీల్ చేస్తున్నది ఎవరు? యోసేపు. ఇప్పుడు యోసేపు ఇదంతా నా గొప్పతనమే అన్నాడు అనుకోండి, గ్రంథం ఒప్పుకోదు. గ్రంథం ఏమంటుంది తెలుసా? చూద్దామా? ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, కనబడద్దు అక్కడ చెరసాల్లో దాదాపు 2 ఏళ్ళు ఉన్నాడు. ఈ 2 ఏళ్లలో యెహోవా అతనికి తోడై ఉన్నాడని ఏమైనా కంటికి కనబడుతుందా? రోజు దేవదూతలు రావడం, ఆయనకి ఎసరడం, నలుగు పెట్టి స్నానం చేయించి వెళ్ళడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయిట అక్కడ? అలా ఏముండవు. హీనంగానే ఉంటాడు, బాధలోనే ఉంటాడు, ఆవేదనలోనే ఉంటాడు. కానీ కనిపించని నెట్వర్క్ అక్కడ పనిచేస్తుంది. యెహోవా అతనికి తోడై ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. అసలు ఏందబ్బా సడన్గా ఇతనికి నా మీద కటాక్షం కలిగిందంటే కలుగుద్ది, ఆయన కలిగిస్తే కలుగుద్ది. సడన్గా ఎందుకు నన్ను కనికరిస్తున్నాడు? అబ్బా కనికరిస్తాడు, ఆయన కనికరించమంటే కనికరిస్తాడు. సడన్గా ఎందుకబ్బా నన్ను హెచ్చిస్తారు, ఆయన హెచ్చించమంటే హెచ్చిస్తారు. సడన్గా నాకెందుకు ద్వారం ఓపెన్ అయింది? అవుతుంది, ఆయన ఓపెన్ చేస్తే అవుతుంది. నీ అంతట నువ్వు దీవించబడాలనుకుంటే అవ్వదు బిడ్డ. నీ అంతట నువ్వు నీ టాలెంట్తో ఆశీర్వదింపబడాలనుకుంటే అవ్వదు. ఒకవేళ అయినా నిలబడదు. ఎప్పుడు ఎలా ఎగిరిపోతామో తెలీదు. అజరుద్దీన్ మీ అందరికీ తెలుసు కదా, టాప్ ఇండియన్ క్రికెటర్ ఒకప్పుడు. అజరుద్దీన్ అంటే పేరు మారిమోగిపోయేది. బోలెడంత ఆస్తి, కోట్లు సంపాదించారు. ఆస్తి అంతా ఎవరిదే? వాళ్ళ అబ్బాయిదేనా? మరి ఏదో అనుభవించాడా? లేదు, వెళ్ళిపోయాడు. నువ్వు అనుకున్నవన్నీ అయిపోవు, నువ్వు ఊహించినవన్నీ జరగవు. ఆయన ఇవ్వాలి. ఆ అనుగ్రహైశ్వర్యం ఆయన ద్వారా నీకు రావాలి, నీ కుటుంబానికి రావాలి. దీన్ని లోకం కాదనొచ్చు, కానీ ఏ విశ్వాసి కాదనకూడదు. గుర్తుపెట్టుకోండి ప్రతి విశ్వాసి, ఇది నా గొప్పతనం, నా శక్తి, నా సామర్థ్యం, నా టాలెంట్, ఇదంతా, ఈ ధనమంతా నాకు నా టాలెంట్ వల్లే వచ్చింది, ఈ ధాన్యం అంతా నా టాలెంట్ వల్లే పోగుబడింది, ఈ సామర్థ్యం అంతా నా టాలెంట్ వల్లే వచ్చిందని ఎప్పుడు అనకండి. ఎప్పుడు ఒకటే మాట చెప్పాలి, నేను ఈరోజు ఏ స్థితిలో ఉన్నానో అది దేవుడు నాకు అనుగ్రహించిన కృప. నేనేమై ఉన్నానో అది దేవుని వలననే అయ్యున్నాను అన్నాడు భక్తుడు. నేనేమై ఉన్నానో అది దేవుని వలననే అయి ఉన్నాను. అతడు చేసినది యావత్తు. 23వ వచనం చదవండి. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. పోతిఫర్ ఇంట్లో కూడా దేవుని కృపే. 39వ అధ్యాయం చూడండి. 39వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 39:3. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమాను చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. అతడు గనుక అతని యొద్ద అతడు పరిచర్య చేయువాడాయను. అంటే పోతిఫర్ దగ్గర గొప్ప స్థితిలో ఎదిగాడన్నా దేవుని కృపే, ఆయన కటాక్షమే, ఆయన కరుణే, ఆయన కృపే. జైల్లో అధికారి దృష్టిలో పడ్డాడన్నా ఎవరి కృప? దేవుని కృపే. ఆ పానదాయకుల అధిపతి దృష్టిలో పడ్డాడన్నా దేవుని కృపే. ఇప్పుడు ఫరో దృష్టిలో పడ్డాడన్నా దేవుని అనుగ్రహైశ్వర్యమే. ఎత్తైన స్థితికి ఎదిగిపోయాడు. చివరికి ఏమంటాడు తెలుసా? ఆయన అంతటా ఆయనే ఒప్పుకుంటాడు. ఆదికాండం 45:8. ఆదికాండం 45:8 ఆయన అంతటా ఆయనే చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, చూడండి జాగ్రత్తగా. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అంటే గోతులో పడ్డ దగ్గర నుంచి సింహాసనం ఎక్కేంత వరకు నా జీవితం వెనక ఉన్నది ఎవరంటున్నాడు యోసేపు? దేవుడు. నా ఆశీర్వాదానికి కర్త, నా ఆశీర్వాదానికి కారణభూతుడు.
ఈరోజు నాకు కలిగి ఉన్న సమస్తం, నా వెండి బంగారాలు, నా ధన ధాన్యం, నా ఇల్లు, నా పొలాలు, నా పశువులు, నా మందలు, నా పిల్లలు, ఈరోజు నాకు కలిగిన ప్రతి రూపాయి ఆ దేవుని కృప వల్లే ఒక ముద్ద చుట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా నోట్లో పెట్టుకోగలుగుతున్నానంటే, అదే ముద్దలో భాగం నా పిల్లలకు పెట్టగలుగుతున్నానంటే, భార్య భర్త బిడ్డలు ఇంటిల్లిపాది క్షేమంగా ఉన్నారంటే అది దేవుని యొక్క కృప కాపుదలను అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. అంతేగాని ఇది నా టాలెంటు, నా గొప్పతనం, నా శ్రమ, నా లాభం, నా పెట్టుబడి అని ఎవడు మాట్లాడుతున్నాడో వాడు మూర్ఖుడు గాక మూర్ఖుడు, డబల్ మూర్ఖుడు. ఎప్పుడు అలా మాట్లాడడానికి వీల్లేదు, ఎప్పుడు మాట్లాడకూడదు. చూడండి ఏమంటాడో, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. ఎక్కడైనా ఆ జరిగిన సన్నివేశాల్లో దేవుడు కనబడ్డా ప్రత్యక్షంగా, కానీ వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీరు ఎదగొచ్చు, గొప్పోళ్ళు అవ్వచ్చు, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావచ్చు, మీరు మంచి స్థితిలోనికి వెళ్ళొచ్చు, మీరు ఆరోగ్యంగా మీ జీవితాల్లో మీ కాలం గడుపుతూ ఉండొచ్చు. కానీ ఏ రోజు కూడా ఇదంతా నా గొప్పతనం అని మాత్రం అనకండి. ఏ రోజు కూడా ఇదంతా నా సామర్థ్యం అని అనకండి. ఏ రోజు కూడా ఇది నా టాలెంట్ అనకండి, నా టాలెంట్ అనకండి. ఒకరోజు ఒక మూర్ఖురాలు అలాగే ఉంది నాతో, ఇదంతా దేవుడిచ్చిందే ఉంది, దేవుడు గొప్పతనమే ఉంది, దేవుడు గొప్పతనం ఏముంది ఇందులో, మా నాన్న రాత్రనక పగలనక కష్టపడి సంపాదించింది ఇదంతా. సో ఏది మిగలదు, ఆయన గొప్పతనమే ఇదంతా. ఇది మా నాన్న కష్టం, మా తమ్ముడి కష్టం, మా అన్నయ్య కష్టం, లేకపోతే నా కొడుకు కష్టం, మా టాలెంట్ ఇది, మా శ్రమ ఇది అని ఎప్పుడు అంటావో అప్పుడే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా చేయొచ్చు కాక, కానీ ఆయన అనుగ్రహ ఐశ్వర్యం లేకపోతే అది మన నోట్లోకి వెళ్ళనుగాక వెళ్ళనుగాక. అదే చదువుకున్న ప్రసంగ గ్రంథంలో అన్నీ ఇస్తాడట, నోరు గుట్టేస్తాడట. అన్నీ ఇచ్చేసి ఏం గుట్టేస్తాడట? నోరు గుట్టేస్తాడట. అంటే తినడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వడట. ఇంకా అన్నీ ఇచ్చి తినడానికి ఛాన్స్ ఇవ్వకపోతే ఉపయోగం ఏంటి? ఏ ఉపయోగం లేదు. ఆకాశానికి ఏగిపోతున్నాను అనుకుంటాం, మొత్తం నా లైఫే మారిపోయింది అనుకుంటాం, అక్కడి నుంచి కూలిపోతాం, ఏం చేయలేము, ఇంకా ఏం చేయలేము. అందుకే రేపేమి సంభవించునో మీరెరుగరు. ఇప్పుడే కదా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరు రాసి పెట్టుకోండి. నీ లైఫ్లో నువ్వు ఏ స్థితికైనా ఎదుగు, తప్పులేదు. కష్టపడు, ప్రయాసపడు, శ్రమపడు, సంపాదించు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దావీదు ఎంత ఎత్తి దిగినా అంత లోబడి ఉన్నాడు. నువ్వు అలాగే ఎంత ఎత్తి దిగినా, మనం అలాగే ఎంత ఎత్తి దిగినా ఎలా ఉండాలి? ఆయనకు అంతగా లోబడి ఉండాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉండాలి. అంతే తప్ప ఆయన లేకుండా ఇదంతా జరిగిపోయిందనే మాట మన నోటి వెంట ఏనాడూ రాకూడదు. నాకు కలిగింది ఏదైనా సరే అది దేవుని వలననే నేను పొంది ఉన్నాను, అది దేవుని అనుగ్రహం వలననే నా జీవితంలో ఇది సంపాదించుకున్నాను. మన పని మనం చేయాలి, ఫలితం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. చివరిగా ప్రసంగి గ్రంథం 11:4 చదువుకొని ముగించుకుందాం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. ఎవరట? గాలిని గుర్తుపడితే విత్తుతాడా? విత్తడు. ఎందుకు విత్తడు? అమ్మో ఈసారి గాలి వేస్తుంది అంటే ఇదంతా వృధా అయిపోద్ది కాబట్టి నేను విత్తను. మేఘములను కనిపెట్టువాడు కొయ్యడు. వర్షం కురుస్తుందంటే ఎవరన్నా కోతకు వస్తాడా? అస్సలు కొయ్యడు. ధాన్యం తడిసిపోతుందని తెలుసు కాబట్టి చేయడు. కానీ మనం కోసేశాక, సాయంత్రం కొప్పేశాక, అంటే సాయంత్రం ధాన్యం పోగేశాక ఇంకా బస్తాల్లో పట్టకముందు నల్లగా మబ్బేసి టక్కును కురిసేసింది అనుకోండి, అప్పుడు నెత్తినోరు బాదుకుంటాం. అర్రే ఈ విషయం ముందే తెలుసుంటే అసలు ఈరోజు కుప్ప నూరచకపోయే వాళ్ళం కదా అని ఏడుస్తాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అరే నాయనా గాలిని గుర్తుపట్టువాడు విత్తడరా నాయనా. నేను చెప్పాను కదా దివాన్ చెరువులో యాక్సిడెంట్ అయిందని. యాక్సిడెంట్ అవుతుందని తెలిస్తే ఇంట్లోంచి బయటకు వస్తాడా? రాడు. ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది అనుకోండి, కాసేపట్లో రోడ్డు మీద మెయిన్ సెంటర్లో మీ ఆయన్ని బస్సు గుద్దేపోతుంది, చనిపోబోతున్నాడు. పంపిస్తుందా భార్య? పంపిస్తుందా? పిల్లలు పంపిస్తారా? పంపించరు. ఎవ్వరు పంపించరు. అలా జరుగుద్దని తెలిస్తే అది మనం చెయ్యం. అందుకే గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కొయ్యడు. తెలిసాడికి అమ్మో మేఘాల గురించి తెలిసిపోతే ఇంకేం వస్తాం, కొయ్యం.
చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది కూడా నీకు తెలీదు. ఎలా తెలుస్తుంది మీకు తెలుసా? నీ భార్య గర్భంలో బిడ్డ ఎలా ఎదుగుతుందో తెలుస్తుందా నీకు? తెలీదు. నీ తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఎదిగిందో నీకు తెలుసా? నీ గర్భంలో బిడ్డ ఎప్పుడు ఎముకలు సంతరించుకుందో, ఎముకలు తింటే ఎముకలు వచ్చాయింది ఏమో లోపల ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ 9 నెలల్లో కడుపు చూసుకోవడం, తంతున్నాడు, కదులుతున్నాడు, మెదులుతున్నాడు అనుకోవడం తప్పితే ఆ లోపల ఏం జరుగుతుందో ఏ తల్లికి తెలియదు. అంత విచిత్రమే, అంత అద్భుతమే. బిడ్డ పుట్టాడు అనుకోవడమే, అంతేనా? చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగునే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు అన్నాడు. వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు. ఏమో ఆయనకి ఏ నిర్ణయం ఉందో, ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలీదు, నీవెరగవు. నెక్స్ట్, ఉదయమందు విత్తనము విత్తుము. నువ్వేం చేయాలట? నువ్వు పని చేయి, ఫలితం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఉదయమందు విత్తనం విత్తు, నువ్వు పని చేయి. అస్తమయమందు నీ చెయ్యి వెనక తీగ విత్తు. ఉదయాన్నే విత్తుమన్నాడు, అస్తమయ సమయం వరకు విత్తుతూ పొమ్మన్నాడు. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విత్తుతూనే ఉన్నావు. ఉదయం విత్తిన విత్తనం ఫలిస్తుందా? మధ్యాహ్నం విత్తిన విత్తనం ఫలిస్తుందా? సాయంత్రం విత్తిన విత్తనం ఫలిస్తుందా? చెప్పాలి నువ్వు. ఉదయం విత్తిన విత్తనం ఫలిస్తుందా? మధ్యాహ్నం విత్తింది ఫలిస్తుందా? లేకపోతే అస్తమయమందు విత్తింది ఫలిస్తుందా? ఏది ఫలిస్తుందో నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేవు కదా. అందుకని నువ్వేం చేస్తావంటే, నీ పని ఏంటి? విత్తడం మాత్రమే నీ పని. ఏంది నీ పని? చెప్పాలి. విత్తడం మాత్రమే నీ పని. ఏది ఫలిస్తుందో చెప్పే పని నీది నాది కాదు. ఏది ఫలిస్తుందో నీకు నాకు తెలియదు కాబట్టి విత్తడం వరకే నీ పని, అది నీ బాధ్యత, అది నువ్వు చెయ్యి. ఫలితం దేవుడికి వదిలేయి. కష్టపడి చదువు, ఎగ్జామ్ రాయి. మార్కులు మంచిగా వచ్చాయనుకో దేవుని స్తుతించు, తగ్గాయనుకో తగ్గొచ్చు. ఏమో ఎందుకు తగ్గుతాయో చెప్పలేం. ఆ పేపర్ కరెక్షన్ చేసేవాడు సరిగ్గా లేడనుకోండి, ఇంటి దగ్గర లావిడి రోకలతో పోటేసి పంపింది అనుకోండి, ఆ సిరాకులో ఉన్నాడు అనుకోండి, సరిగ్గా నీ పేరు వాళ్ళ ఆవిడ పేరు ఒకటే అనుకోండి, 4 మార్కులు తగ్గించేసాడు అనుకోండి, నువ్వు చచ్చిపోక్కర్లా. మళ్ళీ కావాలంటే రీకౌంటింగ్ పెట్టించుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాయొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒక్కోసారి మనకి ఏది మంచి చేస్తుందో తెలియదండి. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఇలా చేసి ఉండకపోవడమే మంచి జరిగింది బాబు, నాకు బాగానే జరిగింది, నేను వెళ్ళలేదంటాడు. నేను ఎల్లుంటేనండి, మొన్న ఒక ఆయన అదే అన్నాడు, ఒక బస్సుకి యాక్సిడెంట్ అయింది, నేను ఎల్లుంటేనండి ఆ బస్సులోనే నేను ఉండాలండి బాబు, బాగానే వెళ్ళలేదండి బాబు ఆ పెళ్ళికి అంటాడు. ఇతను కూడా రమ్మన్నారట, పెళ్ళికి వెళ్దాంరా అన్నారట. ఇది బస్సు వచ్చింది కదా సరదాగా పెళ్ళికి వెళ్దాంరా అంటే ఎందుకో రానన్నాడట. వెళ్ళాలనే ఉందట కానీ వెళ్ళలేదట. వెళ్ళలేనందుకు బాధపడ్డాడట. కానీ దారిలో యాక్సిడెంట్ అయిందని తెలిసాక ఆ బాధ అంతా పోయి ఏమవుతున్నాడట, సంతోషపడుతున్నాడట. ఇప్పుడేమంటున్నాడట, అమ్మయ్య బాగానే వెళ్ళలేదు అంటున్నాడట. మరి ఇందాకేమన్నాడు, వెళ్ళలేనందుకు బాధపడ్డాడు. మరి ఇప్పుడేమంటున్నాడు, అమ్మ బాగానే వెళ్ళలేదు అన్నాడు. అందుకే నువ్వు ఏం చేస్తావు చెయ్యి, ఫలితం నీ చేతుల్లో లేదు. పొద్దున్న విత్తు. దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడో చూడండి. ఉదయమందు విత్తుము. 6వ వచనం, ప్రసంగి 11:6. మీ లైఫ్ లాంగ్ ఈ వచనాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి 11:6, ఉదయమందు విత్తనం విత్తు, అస్తమయమందు నీ చెయ్యి వెనుకకు తీయక విత్తు. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండూ సరి సమానంగా ఎదుగుతాయో, అంటే రెండు ఫలించేస్తాయో నువ్వు ఎరగవు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే రెండు ఫలించకుండా పోతాయేమో కూడా నువ్వు ఎరగవు. రెండు ఫలిస్తాయో నువ్వు ఎరగో, ఒకటి ఫలిస్తుందో నువ్వు ఎరగో, రెండు ఫలించకుండా పోతాయో నువ్వు ఎరగవు. కాబట్టి ఇదంతా ఎవరి చిత్తం అంటే ఇది? దేవుని చిత్తం. దేవుని క్రియలను నీవెరగవు అన్నాడు. అందుకే పైన సమస్తమును జరిగించు దేవుని క్రియలను, 5వ వచనం చివరి లైను, అలాగునే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు. మనం అనుకుంటాం గొప్పోడైపోతున్నాం అనుకుంటాం, చెప్పలేం. చిన్నప్పుడు మా అన్నయ్య ఒకడు ఉండేవాడు.
వాడు చాలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి గొప్పగా వ్యాపారం చేసి గొప్పగా పేరు సంపాదించుకుని సంపాదించి గొప్పోడైపోయాడు. మా వీధిలో అందరూ చెప్పుకునేవారు, పలానోడట గొప్పగా బాగా సంపాదించాడట, అక్కడికి వెళ్ళాడట, ఆ బంగారం కొట్టు కూడా పెట్టాడట, ఇక మించిపోయిందట, బాగుందట, చాలా బాగుందట అని చెప్పుకున్న టైంలో ఒకరోజు దుర్వార్త, అతను ఊరు తీసుకు చచ్చిపోయాడట. సో అలా ఉంటాయి లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రియులరా, ఇప్పుడు ఎంత విన్న తర్వాత మీ అందరికీ ఒక డిసైడ్ అయిపోవాలి ఒక విషయంలో. ఏంటది? నా గొప్పతనం ఏమీ లేదు, నేను విత్తుతాను అంతే, విత్తటం వరకే నా పని. మరి విత్తకుండా ఇంట్లో పడుకుంటా పైకి చూస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. పని చేయి, ఫలితం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడు. నువ్వు ఉదయం విత్తు, మధ్యాహ్నం విత్తు, రాత్రి విత్తు, సాయంత్రం విత్తు, మొత్తం విచ్చుకుంటావో ఏది ఫలిస్తుందో ఆయన పని అది. నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాలో ఆయన చూసుకుంటాడు, నిన్ను ఎక్కడి వరకు నడిపించాలో ఆయన చూసుకుంటాడు. సో నువ్వు కష్టం చేయి, ఫలితం ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. నీ కష్టం నువ్వు చేసుకుంటూ పో, దేవుడు నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఏనాడు దేవుడిని మర్చిపోకు. ఇది నా గొప్పతనం అని అనుకో, ఇది నా ఔన్నత్యం అని అనుకో. పూర్తిగా ఆయనకు లోబడు, ఆయనకు విధేయత చూపించు. నీ పిల్లలను కూడా అదే విధేయతలో పెంచు. దేవునికి, ఆయన సన్నిధికి లోబడు, ఆయన మాటకు లోబడు, విధేయత కలిగి బ్రతుకు. ఆయన పనుల్లో పాలిభాగం తీసుకో, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో వ్యవహరించు. ప్రభువా, నేను నీ వాడను, నీ దానను, నీ పని కొరకై ఎన్నుకొనబడిన వాడను, ఎన్నుకొనబడిన దానను. నన్ను నీ సేవలో వాడుకుంటున్నందుకు స్తోత్రం తండ్రి. ఈ పనిలో నాకు కూడా పాలిభాగం కల్పించినందుకు స్తోత్రం తండ్రి. నాకేదైతే ఉందో అది నీవిచ్చినదే ప్రభువా, నాకు కలగబోయేది కూడా నీవిచ్చేదే ప్రభువా. నేను ఏ స్థితిలో ఉండబోతున్నానో అది నీ వలనే ప్రభువా అని చెప్పగలిగే గొప్ప విశ్వాసంలో నువ్వు వర్ధిల్లు. అటు ధన్యత దేవుడు మీకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇప్పటి వరకు విలువైన, శక్తివంతమైన, బలమైన మాటలతో మా విశ్వాసాన్ని పెంపొందించినందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని. నిజమే ప్రభువా, మీ మీద ఆధారపడిన జీవితాలు గొప్పవి, అవి ఉన్నతంగా ఉండబోతున్నాయి. అలాంటి గొప్ప స్థితి మా అందరికీ దయచేయమని, మీ సేవలో సహకరిస్తూ ఈ సేవ ఈరోజు ఇంత ఉన్నతంగా జరగడానికి, ఇంత అభివృద్ధి పదలో అనేకమైన ఆత్మల్ని సంపాదిస్తూ ప్రభువా, రోజు రోజుకు క్షేమాభివృద్ధి చెందుతూ సంఘం ఎలా విస్తరించడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను నా ముందు వెనక ఉండి కష్టపడుతున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని. మీ సేవలో నడుం బిగించి పోరాడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని అందరినీ ఎంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటూ, మీకు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మిమ్మును గణపరుస్తూ, మిమ్మును మహిమపరుస్తూ, క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.